ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టీపీసీసీ మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మళ్లీ కేసీఆర్ సీన్ లోకి రావడం ఖాయమంటూ ఖర్గే కాంగ్రెస్ నేతలకు మొట్టికాయలు వేశారు. అంతర్గత కుమ్ములాటలతో మీరుంటే కేసీఆర్ చేసే పని కేసీఆర్ చేసుకుంటూ పోతాడని క్లాస్ పీకారు. మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా కేసీఆర్ కుందని చురకలంటించారు. 4-5 ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులుగా విడిపోయి బెదిరిస్తే భయపడే రోజులు పోయాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు రావాలంటే కుదరదని క్లారిటీ ఇచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్స్ అంటున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఖర్గే పీఏసీ మీటింగ్ లో మాట్లాడారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించే నేతలను నేను కానీ రాహుల్ కానీ పట్టించుకోమని అన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి స్థాయి లాంటి వారికి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి ఖర్గే స్పెషల్ క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని పొంగులేటికి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే పొంగులేటి శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. మనం చూస్తున్నాం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పొచ్చు, లేదంటే వార్నింగ్ అని చెప్పొచ్చు. అటు టీపీసీసీ వాళ్ళకి, అంటే టీపీసీసీ ఇన్ఛార్జ్ కి, మంత్రులకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 2 పాయింట్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకటి, మీరు గనక కరెక్ట్ గా వర్క్ చేయకపోతే, అంటే సమన్వయంతో కలిసి పని చేయకపోతే గనక నెక్స్ట్ కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పార్టీకి సంబంధించి ఎక్కడో కాస్త వెనుకడుగు వేస్తున్నారు, ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పి ముందే తెలిసిందా? మరొకటి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ సంబంధించి ముందుగానే భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు అనే విషయాలు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఆ విధంగా వాడే ఛాన్స్ లేదు. 4-5 ఎమ్మెల్యేలు కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యి చేస్తే మాత్రం భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఖర్గే కామెంట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం ఖర్గే స్టేట్మెంట్స్ 2 మనకి క్లియర్ గా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలం కోల్పోతోందా? కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా వర్కౌట్ అయ్యి ముందుకెళ్లబోతున్నారా? అట్ ద సేమ్ టైం మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికైనా గాడిలో పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇందులో భారీగా ఆశ, మీరు అన్నట్టు కేసీఆర్ పెద్ద వ్యూహం రచించాల్సినటువంటి అవసరం అయితే ఏం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా స్వయంకృత అపరాధాలే మొదటి నుంచి కనిపిస్తున్నాయి. అవే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. లగచర్ల విషయం అయితేనేమి, మూసి ప్రక్షాళన అయితేనేమి, హైడ్రా విషయం అయితేనేమి, హెచ్యు భూముల విషయం అయితేనేమి, ఇంకా చాలా అంశాలు, రైతు భరోసా విషయం మొదటి నుంచి కానీ, ఆ తర్వాత రైతు రుణమాఫీ విషయం కానీ, ఫ్రీ బస్ విషయం కానీ, స్కూటీ అన్నారు, ఉచిత స్కూటీలు అన్నారు, తో పాటు తులం బంగారాలు అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు చేసినటువంటి జనగణన ఏదైతే ఉందో, కులగణన ఏదైతే ఉందో, ఆ కులగణన సర్వేలో కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వదిలేసామని చెప్పడం జరిగింది. మళ్ళీ 2వ రీసర్వే చేస్తామని చెప్పడం జరిగింది. సో నిన్న ఇచ్చినటువంటి రైతు భరోసా వరకు కూడా ఇంకో రెండు రైతు భరోసాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అటు 5+1 అఫ్ కోర్స్ డిఏలు కూడా ఇంకా ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో రాను గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత క్షమించాలి కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత పెరుగుతున్నటువంటి క్రమంలో సొంత పార్టీలోనే ముసలం మొదలైంది.
మొదటిగా చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఆ ఇంటి మీద కాకి నీ ఇంటి మీద వాళ్ళనియం రాళ్లతో కొడతాం పార్టీ మారిన వాళ్ళని అంటే వాళ్ళే తీసుకొచ్చుకొని రాహుల్ గాంధీ అదే మాట అన్నారు, రేవంత్ రెడ్డి అదే మాట అన్నారు, తీసుకొచ్చుకొని 10 మంది ఇందులో కలుపుకున్నారు. ఈ 10 మంది కూడా మా ఊళ్ళు కాదని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే అనధికారికంగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో ఆ భగవంతుడికే తెలుసు, ఆ నియోజకవర్గ ప్రజలకే తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో ఈ తప్పిదాలు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఆటోమేటిక్ గా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో మరో విషయం, బడకచెర్లకు సంబంధించి గోదావరి నీటిని ఆంధ్రాకు తరలించడానికి పూర్తిగా పునాది వేసింది కేసీఆర్ ఆ రోజు అని చెప్పేసి కేసీఆర్ పైన ఒక విమర్శ చేయడం జరిగింది. దానికి కేసీఆర్ కూడా ఇవాళ రేపు 2 రోజులు ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ కొన్ని తప్పిదాలు కొందరు కలిసి వస్తూ ఉంటాయి. సో అది కేసీఆర్ కలిసి వస్తుందా? రేపొద్దున మల్లికార్జున ఖర్గే నిజంగానే వాళ్ళందరికీ క్లాస్ బీకి ఖచ్చితంగా మీరు ఇట్లా కొట్టుకుంటే మీరంతా నన్ను మంత్రి పదవుల కోసం నన్ను కూటమిలా వచ్చి నన్ను బెదిరించే వాళ్ళు అయ్యారా, మీరు నన్నే క్వశ్చన్ చేసే వాళ్ళు అయ్యారా అని కూడా అన్నట్టుగా తెలుస్తోంది. సో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో బయటకు వచ్చిన ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నటువంటి ఈ వాదన. సో ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ కి ఎక్కడెక్కడ కలిసి వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మల్లికార్జున ఖర్గే ఆ మాటల్లో ఎంతవరకు వాస్తవాలని ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు మన కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. నిజానికి ఒక ఇంట్లో 2 కొట్టుకుంటే 3వ వాడికి లాభం అవుతుంది అన్నట్టుగా సో ఇప్పుడు ప్రస్తుతానికి అట్లే కనిపిస్తోంది. సొంత పార్టీలోనే రకరకాల గ్రూపులు కొట్లాడుకుంటే ఆటోమేటిక్ గా అది ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతోంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళిత రైతు భరోసా విషయంలోనే మొదటి ఆయుధం దొరికింది. ఆ తర్వాత ప్రతిదీ కూడా అస్త్రాలన్నీ కూడా చేతికిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. సో ఇట్లా నేపథ్యంలో ఈ కాంగ్రెస్ లో కళ్ళలో ఇట్లా ఉంటే ఆటోమేటిక్ గా రేపు పొద్దున మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని మల్లికార్జున ఖర్గే అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి. ఎట్లా చూడొచ్చు స్వామి ఈ అంశాన్ని? శ్రీకాంత్ మీరు అన్నట్టు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిన్న తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అంశాల గాంధీ భవన్ లో పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి వివిధ రకాల గ్యారంటీల విషయంలో ఇరుకున పడుతున్నటువంటి కాంగ్రెస్ కు ఒకవైపు అంతర్గత కలవరాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవైపు పార్టీ సీనియర్లంతా కూడా ఎవరికి వారు ఏమన్నారంటే ఇంకొద్ది మంత్రులు కేవలం సంపాదన ముందుకు వెళ్తున్నాడు, మిగతా వారికి మింగుడు మారింది. కాంగ్రెస్ లో సహజంగానే ఒకవైపు డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్ లో ఏ విషయాన్ని ఎవరు దాటుకోలేరు, ముఖం మీదనే చెప్పేస్తూ ఉంటారు. ఇదే అంశాలకు సంబంధించి నిన్న ఒకవైపు ఖర్గే కూడా పలు అంశాలపైన ఎమ్మెల్యేలు చేసినటువంటి ఫిర్యాదులు కావచ్చు, పార్టీ చేసిన ఫిర్యాదులు కావచ్చు, రెండింటిపై స్పందించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్నటువంటి కేసీఆర్ ను మనం కొట్టి అధికారంలోకి వచ్చాము. గతంలో మేము కేసీఆర్ పేరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా కేసీఆర్ పేరు వినబడింది. అలాంటి కేసీఆర్ ను ఓడించి మనం అధికారంలోకి వచ్చాము. ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు, మనకు సానుకూల అంశాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మనం లేకపోతే మరో కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముందు, మంత్రుల ముందు మల్లికార్జున ఖర్గే కుండబద్దలు కొట్టినట్టు దీనికి తోడు మనకు కొందరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వారే నేరుగా మంత్రులు చేయడం, వారికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి ఒక పిటిషన్లు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానానికి ఒక సమస్యగా మారింది. వారిని సర్దుబాటు చేయలేక, వాళ్ళకి ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేక చాలా మంది నేతలంతా కూడా ఎలక్షన్స్ ముందు ఇంకా ఆదుకున్నారు. పార్టీకి అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందించారు. మంత్రి పదవులు ఇవ్వకుండా ఇప్పుడు దూరం పెడుతున్నారు. వారు పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మంత్రులు కీలకమైన నేతలు పదే చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం నెంబర్ 2 అని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఒకవైపు అనేక వస్తున్నాయి. ఆయన కూడా ఇక కీలకమైన బాంబులు పేలుస్తారని చెప్పి రీసెంట్ గా ఐ థింక్ నెట్వర్క్ స్వామి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మల్లికార్జున ఖర్గే నిన్న పిఎస్సి సమావేశంలో మంత్రుల క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి కామెంటే కానీ పొంగులేటిని టార్గెట్ చేస్తూ, లేదంటే పొంగులేటిని విమర్శిస్తూ అన్న పదం వాడాలి. పొంగులేటిని విమర్శిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ కానీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ పార్టీల మధ్య, అంటే పార్టీ నాయకుల మధ్యలో కొండా మురళి, కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు అంతా ఒకవైపు ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను
కొంత బాడీ షేమ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా మురళి వేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశాలే. గతంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం కానీ, లేదంటే కేసీఆర్ ఫ్యామిలీని కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడడం కానీ, లేదంటే మంత్రులు కమిషన్లు తీసుకొని ఫైళ్లు కదిలియర్ అని చెప్పేసి చేసినటువంటి కామెంట్సే కానీ, మొన్న కడియం శ్రీహరి పైన కొండ మురళి చేసినటువంటి కామెంట్సే కానీ. సో ఈ అంశం ఇట్లా ఉంటే గనక సొంత పార్టీలోనే కుమ్ములాటలు ఎక్కువైపోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో వీటిని సద్దుమణిగించడం కోసమే ఆ రోజు మీనాక్షి నటరాజన్ ని పార్టీ ఇన్ఛార్జ్ గా పంపడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అయినా కానీ ఈ కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు. ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డు పడాలంటే మల్లికార్జున ఖర్గే ఎంట్రీ తర్వాత, నిన్న సమావేశం తర్వాత పార్టీ నాయకుల్లో ఏమైనా మార్పులు వస్తాయా, లేదంటే ఇది ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే స్వేచ్ఛ ఎట్లాంటిదో బహిరంగంగానే ఏ విధంగా మాట్లాడతారో చాలా సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తర్వాత ఇప్పుడు మారినటువంటి ఇన్ఛార్జ్ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. బహిరంగంగా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడిన విధానాలు ఇప్పటికీ స్టిల్ నో మనం చెప్పుకుంటే ఇంతకుముందు మీరు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఖర్గే వచ్చిన తర్వాత ఈ విధంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను ఒక్కసారిగా రూట్ మార్చే అవకాశం ఉందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ సంబంధించి? చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వాతంత్రం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఖర్గే ని విభేదించి కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన మంత్రి పదవి కోసం ఆశించారు. 40 ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్న, పార్టీ కోసం పనిచేసిన, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తే నాకు మంత్రి పదవి ఇవ్వకుండా 5-6 పార్టీలు తిరిగొచ్చిన వ్యక్తి వివేక్ మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఆయన ఇప్పటికే నిరసన గాలం వినిపిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అంటే ఇప్పటికీ ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైంది, ఆటోమేటిక్ గా తయారైంది. అసలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎంత చీదరించుకున్నారో ఆ రోజుల్లో మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటే, అట్లాంటి ప్రజలు ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కావాలన్నటువంటి పరిస్థితి ప్రజల్లో కనిపిస్తోంది. రైతుల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, నిన్న ఇవాళ చర్చ చేస్తున్నటువంటి యూరియా విషయంలో కూడా అసలు గతంలో ఎట్లాంటి సమస్య లేదు, బట్ ఇప్పుడు ఒక కొరత ఏర్పడుతోంది అంటూ కూడా ప్రతిదీ కంపారిజన్ లోకి వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, మంత్రుల బిహేవియర్లు కానీ, అండ్ ఈ పరిపాలనా విధానం కానీ, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట తీరులు కానీ, సో అవన్నీ కూడా నిజానికి కొంతవరకు ప్రజల్లో కొంత ఆఫ్ కోర్స్ వ్యతిరేక భావాన్ని, వ్యతిరేక పవనాలు తీసుకొస్తున్నాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ కొన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉన్నాయి మంచి కార్యక్రమాలు. ఈవెన్ హైడ్రా విషయం తీసుకుంటే ప్రతి ఒక్కరు ముందు హైడ్రాను ఎంకరేజ్ చేస్తారు. నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు కూడా హైడ్రాను అందరూ స్వాగతించారు. కానీ ఎప్పుడైతే పేదోడి గూడు మీదకి, పేదోడి ఇంటి మీదకి హైడ్రా పోయిందో అప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. గతంలో కూడా అంటే జనరల్ గా రోడ్ సైడ్ ఉన్నటువంటి చెట్లను నరికివేయడం, అక్కడ డెవలప్మెంట్ చేయడమా, సో దాన్ని ఎవరు తప్పుపట్టింది లేదు. బట్ ఎప్పుడైతే హెచ్వి భూములను వాటిని అన్యక్రాంతం చేస్తూ వాటిని మొత్తం రాత్రికి రాత్రి వందలాది బుల్డోజర్లు పెట్టి చదును చేసినటువంటి క్రమంలో అప్పుడు అక్కడ చాలా జింకలు చనిపోయాయి. ఆ జింకలు కుక్కల దాటికి ఆ జింకలు కూడా బాధపడ్డాయి, ఇబ్బంది పడ్డాయి. అవి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, అడవులు వదిలేసి అడవి లేక. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలే. విద్యార్థులు కూడా ఆ రోజు తిరగబడ్డారు, తెలంగాణ ప్రజలు కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది హెచ్యు విద్యార్థుల హెచ్యు భూముల విషయంలో. సో ఇట్లా ప్రతి అంశంలో, లగచర్ల విషయం తీసుకున్న, హెచ్యు భూముల విషయం తీసుకున్న, ప్రతి అంశంలో ఈ రోజు వరకు కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే పాలనా లోపం అయితే ముఖ్యమంత్రికి అనుభవం లేకపోయినా కానీ, బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అంతే అనుభవం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇందులో పార్టీ లోపల ఉన్నటువంటి విషయం ఏంటంటే, రేపు పొద్దున ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు, కానీ వెళ్ళిన ప్రతిసారి కనీసం రాహుల్ గాంధీని కూడా కలవలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కలిసినా కానీ ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమారో, భట్టి విక్రమార్కనో వెళ్తే గానీ నమ్మకం లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందా అన్నది చాలా క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇవన్నీ అధికార పార్టీ సక్రమంగా ఉంటే ప్రతిపక్షాలకు ఏ పని ఉండదు. బట్ ఎప్పుడైతే అధికార పార్టీ కొంత అపసవ్యంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆటోమేటిక్ గా ఆయుధాలు వస్తే ప్రజలు ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపుతారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఆయుధాలని ఇంకెన్ని అందిస్తుందో బీఆర్ఎస్ పార్టీకి. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అనౌన్స్ చేస్తోంది, కేసీఆర్ మళ్ళీ మా ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఆశ శ్రీకాంత్, మరి ఇప్పటికైనా ఖర్గే లైన్ లోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ నాయకుల మార్పు వస్తుందా, పార్టీ కోసం కష్టపడి ప్రజలు ఉంటారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.